హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరో కొత్త వీడియో ఎడిటింగ్తో మేము ముందుకు వచ్చేసాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. కళ్ళు నిన్ను చూసేసాయే నవ్వు నిధి నచ్చేసిందే నీకోసం ఆ చిన్నదానా చిన్నదానా. ఫ్రెండ్స్, డెమో వీడియో చూసారు కదా, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో వచ్చేసి మన సబ్స్క్రైబర్ సింగిల్ ఫోటోతో లవ్ సాంగ్ పైన అయితే చేయమన్నారు, అందుకనేసి ఈ వీడియో చేసా. మీకు ఎలా అనిపించింది అయితే ఒక చిన్న కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది నేను ఏ విధంగా వీడియోస్ చేస్తున్నాను అనేది. సో నెక్స్ట్ ఏ వీడియో ఎడిటింగ్ కావాలో మీరు కామెంట్ చేయండి, నేను తప్పకుండా ట్రై చేస్తాను వీడియో ఎడిటింగ్ చేయడానికి. చలో ఇప్పుడు ఎడిటింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. చూసుకొని మీకు ఇక్కడ సేకెఫ్ట్ మరియు బీట్ మార్క్ అలాగే ఫాంట్ లింక్ ఇచ్చి ఉంటాను డిస్క్రిప్షన్లో. ఇవైతే 3 ఇంపోర్ట్ చేసుకోండి ఎలక్ట్రానిక్స్ యాప్లోకి. అయితే ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ యాప్ ఓపెన్ చేసుకుని ఒకసారి సేక్ ఎఫెక్ట్ని అయితే ఓపెన్ చేసుకోండి. సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోండి, మీకు స్టార్టింగ్లోనే ఒక లేయర్ ఉంటుంది, ఒక ఫోటో అనేది. సో బ్లాక్ లేయర్, ఎంటీ లేయర్ మీకు ఏం కనబడదు. సో జస్ట్ ఆ లేయర్ని మీరు కాపీ లేయర్ చేసుకోండి. కాపీ లేయర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బీట్ మార్క్ని చూసుకోండి. బీట్ మార్క్ని ఓపెన్ చేసుకుని మీరు ఏం చేసుకోవాలంటే ఇప్పుడు ఇక్కడ చిన్న ప్లస్ ఐకాన్ ఉంది కదా, ఈ చిన్న ప్లస్ ఐకాన్ మీద ఒకసారి క్లిక్ చేసుకుని పేస్ట్ లేయర్ మీద క్లిక్ చేసుకోండి. పేస్ట్ లేయర్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫోటోని మనము ఎండ్ వరకు యాడ్ చేసుకోవాలి. చూసుకోండి, లాస్ట్ బీట్ మార్క్ ఎక్కడ ఉందో అక్కడ వరకు యాడ్ చేసుకొని ఫోటోని అయితే ఈ విధంగా యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫోటోని లాంగ్ ప్రెస్ చేసుకొని కింద అయితే చూసుకోండి, మనకు ఒక ఫోటో ఉంటుంది సాంగ్ పైన, ఆ ఫోటో పైన ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేసుకోవాలంటే మనం ఇప్పుడు ఏదైతే మనం ఫోటో యాడ్ చేసుకున్నామో ఆ ఫోటోని ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి ఇప్పుడు యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని పైన సెర్చ్ బార్లో చూసుకోండి కలర్, ఒకసారి కలర్ అనేది టైప్ చేయండి, ఒక ఎఫెక్ట్ అయితే వస్తుంది మీకు. సో ఇక్కడ చూసుకోండి కలర్ టూన్, ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఉంది కదా, థర్డ్ ఎఫెక్ట్. సో దీన్ని అయితే క్లిక్ చేసుకోవాలి. మీరు ఈ ఎఫెక్ట్ని ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టాండర్డ్ సెట్టింగ్స్ మీద ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇప్పుడు మనకి ఏదైతే ఇక్కడ ఈ సెంట్రల్లో మీకు చూసుకోండి, ఇక్కడ ఆర్ మార్క్ వేసి చూపిస్తున్నాను కదా, ఒక లైన్ డాట్ ఉంది కదండి. సో డాట్ని అయితే మీరు కిందకి ఈ విధంగా డ్రాగ్ చేసుకోండి. చూసుకోండి పూర్తిగా ఇక్కడ మీరు పైన గమనించినట్లయితే ఇక్కడ బ్లాక్ కలర్లో చేంజ్ అవుతుంది కదా మనకి ఫోటో యాడ్ చేసిన ఫోటో అయితే చూసుకోండి ఈ విధంగా ఉంటుంది. ఓకేనా, సో ఈ విధంగా అయితే యాడ్ చేసుకోండి. ఈ విధంగా సో రెండు మీరు యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా లెఫ్ట్ అండ్ గామా ఈ రెండింటిని మీరు ఈ విధంగా కిందకి డ్రాగ్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఓకేనా, ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే మీరు సో నెక్స్ట్ మీరు ఎవరి ఫోటో అయితే చూసుకోండి. నేను ఇక్కడ అనుపమ ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా 90 డిగ్రీస్ని సెలెక్ట్ చేసుకొని సైజు కొంచెం తగ్గించుకోండి. సో ఈ విధంగా తగ్గించుకొని ఈ విధంగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఫోటోని ఏదైతే ఉందో ఈ ఫోటోని ఒకసారి క్లిక్ చేసుకోండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి ఇక్కడ మనకి పైన సెర్చ్ బార్లో ఇప్పుడు వైప్ అనే ఒక ఎఫెక్ట్ ఉంటుంది, ఆ వైప్ని ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకుని స్టాండర్డ్ సెట్టింగ్స్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ యాంగిల్ ఉంటుంది, ఈ యాంగిల్ని మీరు 90 డిగ్రీస్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా చూసుకోండి 90 డిగ్రీస్ అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా, 90 డిగ్రీ యాడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎండ్ ఆప్షన్ ఉంది కదా, ఈ ఎండ్ మీద ఒకసారి ఈ విధంగా తగ్గించుకోండి. ఈ విధంగా తగ్గించుకొని ఇప్పుడు ఫేదర్ని కొంచెం ఈ విధంగా పెంచుకోండి. ఓకేనా, ఫేదర్ కొంచెం ఈ విధంగా యాడ్ చేసుకొని ఈ విధంగా మీకు ఎంత కావాలో అంత విధంగా యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే ఇప్పుడు ఈ ఫోటోని మళ్ళీ క్లిక్ చేసుకొని ఇప్పుడు బ్లెండింగ్లోకి వెళ్ళండి. బ్లెండింగ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి, దీంట్లో కాంట్రాస్ట్లోకి వెళ్ళేసి హార్డ్ లైట్ అనుకుని ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది, దాని మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఆపోజిటీ ఉంటుంది చూసుకోండి, ఇక్కడ 100% ఉంది కదా ఆపోజిటీని, ఈ ఆపోజిటీ మీరు ఒక 70% అయితే యాడ్ చేసుకోండి. చూసుకోండి ఇక్కడ 70% అయితే యాడ్ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు ఈ ఫోటో కూడా ఎండ్ వరకు యాడ్ చేసుకోవాలి. మనకి సాంగ్ మొత్తం ఈ ఫోటో ఉంటుంది కాబట్టి సాంగ్ మొత్తం యాడ్ చేసుకోండి. సాంగ్ మొత్తం యాడ్ చేసుకుని ఫోటోని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇది కూడా మనం ఏదైతే ఫస్ట్ ఫోటో యాడ్ చేసుకున్నామో ఆ ఫోటో పైన అయితే ఇది యాడ్ చేసుకోండి. ఓకేనా, ఈ విధంగా యాడ్ చేసుకుని కావాలంటే మీకు సైజ్ ఎంత కావాలో అంత విధంగా యాడ్ చేసుకోండి, ఇక్కడ యాడ్ చేసుకోండి. ఓకేనా, ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే ఇప్పుడు ఒకసారి బ్యాక్ చేసుకోండి. బ్యాక్ చేసుకొని సేక్ ఎఫెక్ట్ని ఓపెన్ చేసుకోండి. సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మన ఫోటో ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది, ఈ ఎఫెక్ట్స్ మీరు కాపీ చేసుకోవాలి. ఓకేనా, కాపీ చేసుకోండి. నేను ఇక్కడ డైరెక్ట్గా కాపీ లేయర్ చేసుకుంటున్నాను. కాపీ లేయర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఫోటో అయితే యాడ్ చేసుకోవాలి. చూసుకుని నేను డైరెక్ట్గా ఇక్కడ ఫోటో యాడ్ చేసుకుంటూ ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ డైరెక్ట్గా ఫోటో అయితే పేస్ట్ లేయర్ చేసాను. సో నా దగ్గర వేరే ఫొటోస్ లేవు కాబట్టి సో ఈ ఫోటో అయితే యాడ్ చేసుకున్నాను. సో ఎఫెక్ట్స్ అయితే పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకున్న తర్వాత ఈ ఫోటోను కూడా కిందకి డ్రాగ్ చేసుకోండి.
చేసుకుని అనుపమ ఫోటో పైన అయితే యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసుకోండి, ఇక్కడ చూసుకోండి మీకు ఈ ఫోటోకి ఉన్న ఎఫెక్ట్స్లో ఒకసారి ఇక్కడ చూసుకుంటే అన్షార్ప్ మాస్క్ అని ఒక ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ ఐ సింబల్ మీద మీకు చూసుకుని నేను ఆఫ్ చేసి ఉంటాను, మీకు కావాలంటే ఇది ఆన్ చేసుకోండి లేదంటే ఆఫ్ చేసుకోండి. సో ఒకసారి మీరు వీడియో సేవ్ చేసుకుని చూసుకున్న తర్వాత సో ఇది సెలెక్ట్ చేస్తే బాగుందా లేకపోతే ఆఫ్ చేస్తే బాగుంటుంది అనేది మీరు ఆ డెసిషన్ మీద మీరు అది ఆన్లైన్ ఆఫ్లైన్ పెట్టుకోండి. ఓకేనా. సో ఈ విధంగా అయింది కదా. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే ఒకసారి బ్యాక్ చేసుకొని సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకుంటే ఇప్పుడు టెక్స్ట్ ఎఫెక్ట్ ఉంటుంది. ఈ టెక్స్ట్ ఎఫెక్ట్ని క్లిక్ చేసుకుని కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. కాపీ ఎఫెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ చేసుకొని మళ్ళీ బీట్ మార్క్ని ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు స్టార్టింగ్లో మనకు టెక్స్ట్ ఉంటుంది కదా, సాంగ్ యొక్క టెక్స్ట్, ఆ టెక్స్ట్కి అయితే ఈ పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేసుకోండి. ఓకేనా. సో పేస్ట్ ఎఫెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో సెకండ్ టెక్స్ట్ని క్లిక్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి పేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సో ఈ విధంగా ప్రతి టెక్స్ట్ని క్లిక్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసుకుని పేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. చూసుకుని నేను ఏ విధంగా అయితే చేస్తున్నానో ఆ విధంగా అయితే మీరు ప్రతి టెక్స్ట్కి అయితే యాడ్ చేసుకోండి. సో ఫస్ట్ అయితే మీరు ఫాంట్ యాడ్ చేసుకోండి. ఫాంట్ యాడ్ చేసుకున్న తర్వాత బీట్ మార్క్ మరియు సేక్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. సో నేను ప్రతి వీడియోలో మీకు చెప్తున్నాను, ఫస్ట్ అయితే ఫాంట్ యాడ్ చేసుకోండి, దాని తర్వాతనే బీట్ మార్క్ మరియు సేక్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. సో మీరు ఫస్ట్ అయితే ఫాంట్ యాడ్ చేసుకోకపోతే మీకు ఏంటంటే ప్రాబ్లం అవుతుంది మళ్ళీ బీట్ మార్క్లో. సో లాస్ట్కి అయితే ఫాంట్ యాడ్ చేసుకున్న తర్వాత మీరు ప్రతి దాంట్లో మళ్ళీ ప్రతి టెక్స్ట్కి అయితే ఫాంట్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. అందుకని ఫస్ట్ టెక్స్ట్ ఫాంట్ యాడ్ చేసుకుని దాని తర్వాత బీట్ మార్క్ మీరు సేక్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి, మీకు ఏం ప్రాబ్లం ఉండదు. ఓకేనా. చూసుకుని ఇక్కడ ఓవరాల్గా అయితే మనం టెక్స్ట్ ఎఫెక్ట్లు అన్నీ కంప్లీట్గా యాడ్ చేసుకున్నాము. ఓవరాల్గా అయితే వీడియో ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయింది. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇప్పుడు పైన ఎక్స్పోర్ట్ సింబల్ క్లిక్ చేసుకొని వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్.